గుణవతి అయిన భార్యలు ఉండాలంటే ముందు ఎవరు ఉండాలో తెలుసా? గుణవతి అయిన కూతుర్లు ఉండాలి. గుణవతి అయిన కూతుర్లు ఉండాలంటే గుణవతి అయిన తల్లులు ఉండాలి. గుణవతులైన తల్లులు ఉన్న చోట గుణవతి అయిన భార్యలు తయారు చేయబడతారు. ఎలాగంటే ఇప్పుడు ఒక ఇంట గుణవతి అయిన తల్లి ఉంది అనుకుందాం. ఆ గుణవతి అయిన తల్లి ఏం చేస్తుందంటే, తన ఇంట కుమార్తె ఉందనుకో, ఆ కుమార్తె దగ్గరికి పొద్దున్నే ఉదయకాలమే చీకటి కొంచెం ఉండగానే వెలుగు రాకుండానే వెళ్ళి ఏం చేస్తుందంటే, అమ్మా స్వీటీ బుజ్జికన్నా, స్వీటీ నిన్ను కాదు బుజ్జికన్నా పైకి లేగమ్మా అంటారు. లేకదో కూతురు కుమార్తె లేకదో అప్పుడు ఏం చేయాలి? చీపిరి కట్ట తిరగేయాలి. ఏం చేయాలి? చీపిరి కట్ట తిరగేస్తే బెత్తము పట్టుకుంటే, కిరణ్ బాబు అంతేనా, బెత్తం పట్టుకుంటే అప్పుడు లెగిస్తుంది. ఒక దెబ్బేస్తే లెగిస్తుంది. అప్పుడు ఆ తల్లి ఏం చేయాలి తెలుసా? చీపిరి కట్టించి మొత్తం వాకిలి మొత్తం తుడమని చెప్పాలి. తర్వాత వంటగదిలో అంట్లు ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి, తోమమని నేర్పించాలి. అదో అక్కడ బట్టలు ఉన్నాయి, పట్టుకురమ్మని నేర్పించాలి. పనులన్నీ నేర్పించాలి. గుణవతి అయిన తల్లి తన కుమార్తెను ఎలా తయారు చేస్తుందంటే గుణవతి అయిన కుమార్తె వలె తయారు. ఎప్పుడైతే గుణవతి అయిన తల్లి తన ఇంట బిడ్డకు పనులు నేర్పి గుణవతి అయిన కుమార్తెగా తయారు చేస్తుందో, ఆమె నేడు గుణవతి అయిన కుమార్తె రేపు గుణవతి అయిన భార్యగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఈ గుణవతి అయిన తల్లి గుణవతి అయిన కుమార్తెను తయారు చేసింది. ఈ గుణవతి అయిన కుమార్తె రేపు గుణవతి అయిన భార్యగా మలచబడుతుంది. ఈ గుణవతి అయిన భార్య ఏ ఇంట్లో అడుగు పెడతాదో ఆ ఇంట్లో అత్తమామలకు ఆనందం, చేసుకున్న భర్తకు సంతోషం. ఈ సంతోషానికి ఆనందానికి కారణం ఎవరు? గుణవతి అయిన తల్లి. ఎందుకనగా తన కుమార్తెని గుణవతి అయిన కుమార్తెగా మలచింది. గుణవతి అయిన తల్లి ఉండాలి. పెందరగల లేచే తల్లి ఉంటే మనం కూడా గుణవతి అయిన కుమార్తెలుగా మలచబడతా ఉంటాం. గుణం లేని తల్లి ఇంట ఉంటే బిడ్డల్ని గాలి కుదిలేస్తుంది. ఇవాళ అలా గాలి కుదిలేయడం వల్లే కుటుంబాలు